రాంబాబు గారు రండి. మీరు ఫుల్ సంక్రాంతి సంబరాలు జైలుకి వెళ్ళి నుంచి వచ్చినా కూడా సంక్రాంతి సంబరాల టైప్ లో ఉన్నారు, కానీ ఇది క్రాస్ ఫైర్ సీరియస్ గా ఉంటుంది. కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి మరి. మీ మీద పెట్టిన టైటిల్స్ లో కొన్ని గంట రాంబాబు, సంబరాల రాంబాబు, ఆంబోత్ రాంబాబు, కాంబాబు, దీంట్లో ఏ టైటిల్ మీకు బెస్ట్ సూట్ అవుద్ది అంటారు? ఏంటి అరే మీరు ఏదో సింబల్ వేసుకొని ఈ మధ్య మీరు ఎక్కడ కనిపించారు ఏంటి? నేను అంత ఇప్పుడు ఈ రోజు దగ్గరే చూశాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఇప్పుడు ఇది నాకు తెలిసి ఏంటది? జగన్మోహన్ రెడ్డి ఒకసారి క్లోజ్అప్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు? అందరూ ఎక్కడ ఉంటావు నేను నాకనయా అదనయా నీ లేవులు అది. జగన్మోహన్ రెడ్డి ఫోటో చుట్టూ ఏదో ఉన్నాయి, చుట్టూరా నవరత్నాలు. నవరత్నాలు ఫెయిల్యూరు. అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నవరత్నాల వల్ల మీకు ఓట్లు రాలేదు, ఓడిపోయారు, మళ్ళీ నవరత్నాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా. నీ అమ్మ కడుపు కాలా నాకు ఏం నాకు చెందన్నారు, బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా. చరిత్ర చూస్తుందయ్యా, కాకిలా 100 సంవత్సరాలు బతకడం ముఖ్యం కాదు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము, చరిత్రలో ఏ విధంగా నిలిచిపోతున్నాము అనేది ముఖ్యం. बाप एक नंबरी बेटा 10 नंबरी. విపరీతమైన కోరికలు ఉండవు సార్, నమ్మండి. నాకు రాజకీయం ఈజ్ ఏ ఫ్యాషన్. ఎందుకు ఆపేసేయండి, మూసేయండి. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. 2024లో మీరు ఓడిపోయినప్పుడు ఎంత బాధ కలిగింది, జైలుకి వెళ్ళినప్పుడు ఎంత బాధ కలిగింది? ఇదో ప్రశ్న, సమాధానం. ఓటమి అనేది చెప్పు ఆదాని అంటం కాదు, కానీ మొత్తం టోటల్ గా పార్టీ ఓటమికి అర్థం కానిటువంటి ఒక పరిస్థితి. ఎందుకు ఏమిటి ఇంత ఓటమి ఎలా సంభవించింది అనే దాని మీద మదన పడవలసి వచ్చింది. అది బాధ కాదు, మదన పట్టం. మీ సభలకు వచ్చిన జనమంతా ఎవరు, యాడికి పోయారు వాళ్ళంతా? వాళ్ళు ఓట్లు ఎక్కడ వేసారు ఓట్లు? మీ సభకు వచ్చి వాళ్ళకి ఓట్లు వేసారా? ఒక్కటి అడక్కు. బట్ జైలుకు వెళ్లే ముందు జరిగినటువంటి సంఘటన, 7 గంటల సేపు నా ఆఫీస్ మీద, నా ఇంటి మీద జరిగినటువంటి దారుణమైన దాడి ఆడికి అలాగే అవ్వలేరా? జరగకూడదు. అది స్వయంకృత అపరాధం అనిపించలేదా? ఎందుకు స్వయంకృత అపరాధం? మీరు ఎక్కడ స్వయంకృత అపరాధం? మీ నోటి గులాలండి. అది నూనె డ్రైనేజరా? నేను అనకూడదు. నేను స్పష్టంగా చెప్తున్నా రజనీకాంత్, నేను నోటి దొల వ్యక్తిని కాదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అప్పుడప్పుడు నోరు స్లిప్ అవటం అనేది న్యాచురల్ గా జరిగేటటువంటి సంఘటనలు. వాళ్ళు తిడుతున్న బూతులే నేను తిట్టాను. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అడు ఒప్పుకోకపోవడం. అంబటి రాంబాబు అనే వ్యక్తిని మంత్రిగా పనిచేసి ఉన్నారు, ఓ పార్టీకి ఒక జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నారు. మీకు రోడ్డు మీద వెళ్ళేవాడికి ఈక్వల్ గా మీరు చూసుకుంటే ఎట్లా? నాకు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు. నువ్వు చక్కగా మాట్లాడు అంకుల్, మంచిగా ఉండదు చెప్తున్నా. నేను ఈ 10-15 సంవత్సరాల్లో చాలా మంది నోరు జారారు, వాడకూడని పదజాలాలు వాడారు. ఎవడైనా నేను మాట్లాడిన తప్పు అని పశ్చాత్తాపడినోడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? రికార్డు ఉందా? తప్పులు చెప్పేవాడివి, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు, సిగ్గుండాలా? అంటే రాంబాబు పశ్చాత్తాపడటం తప్ప? దాన్ని అప్రిషియేట్ చేయరా మీ బోటి వాళ్ళు కానీ, లేకపోతే మరొకరు కానీ? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? పశ్చాత్తాపడ్డానే. ఇక్కడ నాకు సింపుల్ లాజిక్ కనిపిస్తుంది రాంబాబు గారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడు పట్టాభి ఒక డాష్ పదాన్ని వాడారు. అప్పుడు మీరు వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని మీద దాడికి చేశారు. ఇప్పుడు మీరు ఒక డాష్ పదాన్ని వాడారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ ఆఫీస్నో లేకపోతే అంబటి రాంబాబు మీద దాడి చేశారు. తప్పేం కనిపిస్తుంది? బరాబర్ అయిపోయింది, సబ్ బరాబర్ అయిపోయింది అనుకోవచ్చు కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేయడాన్ని నేను సమర్థించను. ఎవరైనా నెంబర్ 1, అది నా వ్యక్తిగతంగా ఉన్నట్టు. నేనే కాదు, ఎవరు సమర్థించరు. పట్టాభి ఒక మాట మాట్లాడాడు, పట్టాభి ఇంటి మీద దాడి చేశారు. అంబటి రాంబాబు ఒక మాట మాట్లాడాడు, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారు. చెల్లు అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఏంటి? నువ్వు ఒకటంటావా, నేను 2 అంటా. నువ్వు నా మీద కొట్టావా, నేను నిన్ను కొడతా. నువ్వు రెడ్ బుక్ రాసావా, నేను డిజిటల్ బుక్ రాస్తా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక
ఇంతకు మించింది ఏముంది ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకి. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.